నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. వైసీపీ నుంచి రోజుకొకరు పరారయ్యారు అని చెప్పి వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. తాజాగా పేర్ని నాని కూడా ఆయన భార్యతో సహా అజ్ఞాతంలోకి వెళ్లారు అంటున్నారు. తాజాగా గత 2 రోజుల నుంచి ఆయనపై రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మరి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారంటున్నారు. మరోపక్క చూస్తుంటే కాకినాడ పోర్టు విషయం కావచ్చు, కాకినాడ సెజ్ విషయం కావచ్చు, ఇక ఆ లింకులు ఇప్పుడు పేర్ని నాని రూపంలో బందర్లో కూడా కదిలిన నేపథ్యంలో మరి ఇలా రోజుకొకరు పరారవ్వడాన్ని ఎలా చూడొచ్చు, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. మనం చూస్తూ ఉన్నాం కాకినాడ పోర్టు, కాకినాడ సెజ్ అంశమే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేపిన నేపథ్యంలో ఇప్పుడు దాంట్లో పేర్ని నాని పేరు కూడా వినిపించడం, ఇప్పుడు తాజాగా ఆయన కూడా అజ్ఞాతంలోకి వెళ్ళడం చూస్తున్నాము. సో ఇలా చాలామంది వైసీపీకి సంబంధించిన వాళ్ళు కొన్నాళ్ళు అజ్ఞాతంలోకి వెళుతున్నారు, కొన్నాళ్ళు బయటకు వస్తున్నారు, పలు రకాల కేసుల్లో ఇలా జరుగుతుంది. సో మీరేం చెప్తారు? అంటే గత 6 నెలలుగా ఇవి వింటూనే ఉన్నాం మనం. ఏది వల్లభనేని వంశీ పరారనో, లేకపోతే లేళ్లప్పిరెడ్డి పరారనో, సజ్జల భార్గవరెడ్డి పరారనో, ఇట్లా నీకు ఒకవైపేమో వాళ్ళపైన కేసులు, వాళ్ళకు రోజుకు కొత్త అవినీతి కుంభకోణాలు బయటకు వస్తున్నాయి. ఎన్నికలకు ముందు వాళ్ళ అవినీతి కుంభకోణాలపైన తెలుగుదేశం జనసేన నాయకుల విమర్శలు మనం చూసాం. వాటన్నిటిపైన ఇప్పుడు దర్యాప్తులు బిగినయ్యాయి. అటు విజిలెన్స్ దర్యాప్తులు, లేకపోతే ఏసీబీ దర్యాప్తులు, లేకపోతే సిబిసిఐడి కేసులు, ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏంటి సిట్ అనే ఏర్పాటు చేస్తున్న దీంట్లో రైస్ రేషన్ మాఫియా మొన్న లేటెస్ట్గా ఒక 10 రోజులు అదే జరిగింది. ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏదో డి గ్యాంగ్ నీకు కాకినాడ పోర్టు నుంచే నీకు 1,30,00,000 టన్నులు నీకు ఆఫ్రికా, అటు సూడాన్ దేశాలన్నిటికీ వీళ్ళు ఎగుమతి చేస్తున్న దాంట్లో ఏం జరిగింది? రైస్ రేషన్ మాఫియా కాకినాడ పోర్టు లింకులు బందర్లో బయటపడ్డాయి. అదే ఏది పేర్ని నాని ఆయన గోడౌన్స్లో ఒక 285 టన్నుల బియ్యం మాయం. ఇప్పుడు అదేంటి, అతనే ఒప్పుకున్నాడు. ఎవరు? పేర్ని నాని. ఆయనే ఇప్పుడు లేఖ రాశాడు జేసీకి, ఎంత డబ్బో చెప్పండి, ఆ డబ్బు కడతామన్నారు. అంటే ఏంటి, మీరు పోయిన మాట మీరే ఒప్పుకున్నారు. డబ్బు ఎంతో కడతామంటే ఇప్పుడు దాన్ని డబ్బుతో ఎలా చూస్తారు? ద్వారంపూడి కూడా అంటాడు అదే మాట. ఏమని? ఇప్పుడు అదే అసలు ఇక్కడ పెద్ద స్కామ్. రైస్ రేషన్ మాఫియా నీకు నిన్న సీజ్ చేశాడు నాదెండ్ల మనోహర్. సీజ్ చేసి వాళ్ళు ఏం చేశారు? డబ్బు కట్టేసి నౌకలోకి ఎక్కించారు. ఆ స్టెల్లా నౌకలో పట్టుకుంది అదే కదా. అంటే చట్టంలో లొసుగులను ఆధారంగా చేసుకుని ఇటు పోలీసుని, అటు రెవెన్యూని, అటు పోర్ట్ వాళ్ళని, ఇటు కస్టమ్స్ వాళ్ళని అందరినీ కొనేసేసి ఛానల్ చెక్ పోస్టులన్నీ ఎత్తేసారు కదా, గ్రీన్ ఛానల్ చేశారనేదే ఇవాళ నీకు 1,000 కోట్ల కుంభకోణం. రైస్ రేషన్ మాఫియా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్గా మారిన దీంట్లో దానిపైన సిట్ వేశారు. ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇప్పుడు దానిపైన మొత్తం ఇంకా దర్యాప్తు చేయాలా. ఇప్పుడు వీళ్ళు పరారు. ఎవరు? ఆయన భార్య పేరుని నాని భార్య పేరు మీద ఉన్నట్టుంది అది గోడౌన్స్ కూడా. మరి భార్య పరారు అయిందంటే బాగోదు కాబట్టి ఆయన కూడా వెళ్ళినట్టున్నాడు. ఇలాంటి ఈ పాటికి రోజు ప్రెస్ మీట్ పెట్టే పేరుని నాని నీకు స్క్రీన్ మీద రావట్లేదు. రైతు పోరాట దీక్షలు కూడా జరుగుతున్నాయి, దానికి కూడా ఆయన హాజరవ్వలేదని. అంటే గౌతమ్ రెడ్డి కూడా పరారయ్యాడంట. ఇక్కడ విజయవాడలో ఫైబర్ నెట్ మాజీ చైర్మన్. అది వేరే కేసు. అదేంటి, అది హత్య కేసు ఏదో ఉంది. సత్యనారాయణపురంలో ఉమాశంకర్ శాస్త్రి అనే అతను వాళ్ళ యొక్క భూమి ఆక్రమించారు, దానిపైన ఇల్లు కట్టి పారేశాడు, పెద్ద పెద్ద భవనాలు. తర్వాత అతనిపైన హత్యాయత్నం, ఒక 7గురు అరెస్ట్ అయ్యారు. దానిపైనే అతనేంటి హైకోర్టుకి వెళ్ళాడు, బెయిల్. సుప్రీంకోర్టుకు కూడా మరి వెళ్తున్న పరిస్థితుల్లో హైకోర్టు ఏం చేసింది? ఆ బెయిల్ కొట్టేసింది, పక్కన పడేసింది. 7గురు అరెస్ట్ అయ్యారు. కరెక్ట్గా అతను మరి గౌతమ్ రెడ్డి జంప్. ఇప్పుడు అతను కడపలో ఉన్నాడా, బెంగళూరులో ఉన్నాడా, వేట. అతని కోసం ఒక 4 దర్యాప్తు బృందాలు గాలిస్తున్నాయి. ఇప్పుడు పేర్ని నాని ఆయన పెళ్ళాం కోసం కూడా గాలిస్తున్నారా దర్యాప్తు బృందాలు? అసలు ఈ గాలింపులు ఏంటి? వీళ్ళందరి కోసం అసలు వీళ్ళ మీదే పెద్ద డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఏంటి, వీళ్ళు ఎక్కడున్నారో పట్టుకురావటం కోసం. వీడు మొన్న వచ్చాడు కదా, గౌతమ్ రెడ్డి మొన్న వచ్చాడు. ఆ కమిషనర్ ఏసీపీ స్రవంత్ రాయ్ దగ్గర అటెండ్ అయ్యాడు. అతను వచ్చాడు మీ దగ్గర, మా దర్యాప్తు మీ విచారణకు అటెండ్ అయ్యి మరి ఇంటికి వెళ్ళాడు. అతని మీద మీ కదలికలు ఉండవా? నిఘా ఉండదా? అతను ఎక్కడికి వెళ్తున్నాడో మీకు తెలియదా? అంటే పోలీసే కుమ్మక్క అవుతుందా వీళ్ళతో? పిన్నెల్లి బ్రదర్స్ ఏమయ్యారు?
ఇంతవరకు వాళ్ళు మరి రామకృష్ణారెడ్డి వచ్చాడు, అతన్ని తీసుకొచ్చారు, అది వేరే విషయం. వెంకట్రామరెడ్డి ఎక్కడున్నాడు? అసలు ఈ పారిపోయే వాళ్ళ జాబితా మామూలుగా ఉందా? ఇవాళ ఎవరిని చూసినా విక్రాంత్ రెడ్డి ఎక్కడ? వాసుదేవరెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళారు, ఇంతవరకు ఆయన ఆచూకీ. అది లిక్కర్ మాఫియా. ఏది వాసుదేవరెడ్డి, అది 19,000 కోట్ల కుంభకోణం, 3,113 కోట్లు ముడుపులు. ఏది ఒక లిక్కర్లోనే ఆ జే బ్రాండ్స్ తీసుకుని వాళ్ళే తయారీ, వాళ్ళే సరఫరా, వాళ్ళే అమ్మకం, చీప్ లిక్కర్ అనమాట. డిస్టిలరీలు కబ్జాలు చేసిన కేసులో నీకు మైనింగ్ వెంకటరెడ్డిని పట్టుకొచ్చారు. ఇట్లాగే పరారీలో ఉంటే వెంకటరెడ్డి ఢిల్లీలో కంటోన్మెంట్లోనో ఎక్కడ ఉన్నట్టున్నాడు, పట్టుకొచ్చారు, జైల్లో వేశారు, ఏదో బెయిల్ వచ్చినట్టు. అది ఇంకొక స్టోరీ. కుక్కల విద్యాసాగర్ కూడా పరారీలో ఉంటేనే. అది కాదంబరి జత్వాని కేసు. కుక్కల విద్యాసాగర్ అది దారుణం. ఏంటి, ఎవరో పారిశ్రామికవేత్త కోసం ఆ అమ్మాయి మీద దొంగ కేసులు పెట్టేసి ఆమెని కిడ్నాప్ చేసి పట్టుకురావటం. దాంట్లో ఐపీఎస్లు ఉన్నారు, 3 ఐపీఎస్లు సస్పెండ్ అయిన పరిస్థితి. పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా, లేకపోతే ఆ విశాల్ గున్ని అప్రూవర్గా మారి అసలు ఇదంతా మొత్తం సీఎంఓనే అని చెప్పాడు. అసలు తాడేపల్లి సీఎం ఆఫీసులోనే ఇదంతా జరుగుతోందన్న దాంట్లో. అంటే అన్ని దారులు నీకు తాడేపల్లి సీఎం ఆఫీస్కే దారి తీస్తున్నాయి. ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అంటారు. ఇక్కడ ఆల్ రోడ్స్ లీడ్ టు జగన్ ప్యాలెస్గా అటు కాకినాడ పోర్ట్, కాకినాడ సెజ్, కేవీ రావుని బెదిరించిన కేసు అది. అతన్నేంటి తుపాకీ చూపించి బెదిరించారు. ఇప్పుడు విక్రాంత్ రెడ్డి ఉన్నాడు దాంట్లో. ఎవరతను? జగన్ తమ్ముడు, సుబ్బారెడ్డి కొడుకు. విక్రాంత్ రెడ్డి A2 ఎవరు? విజయసాయి రెడ్డి. అవి కొన్నదెవరు? విజయసాయి రెడ్డి అల్లుళ్ళు శరత్చంద్రారెడ్డి, అరవిందో కదా. 3,600 కోట్ల రూపాయల షేర్లు వీళ్ళు 490 కోట్లకు కొన్నామని చెప్పి అసలు అవి కూడా ఇచ్చారో లేదో తెలియదు. ఆ కేసులో ఇవాళ మరి నీకు మొత్తం అంతా ఎక్కడ జరిగింది? ఆ స్కెచ్ అంతా సీఎంఓఏగా తాడేపల్లి సీఎం ఆఫీస్కే కేవీ రావుని పిలిపించటం. దీనికోసం అమెరికా నుంచి ఆయన పిలిపించారంట. అది తప్పండి, ఇది నాకు నష్టం అండి అని అతను ఏదో చెప్పుకోకపోతే ఒకటే మాట అన్నాడంట జగన్మోహన్ రెడ్డి, విక్రాంత్ ఏం చెప్తే జై అన్నాడంట. ఎక్కడున్నాడు విక్రాంత్ రెడ్డి? పరారా? అంటే నువ్వు పరారంటే చెబుతున్నా. అసలు ఇన్ని పరారులు, ఎంతమంది పరారు అంటే అధికారం ఉన్నప్పుడేమో పవర్ ఏంటి, మీరు పవర్ ఉన్నప్పుడు మీరు బెంబేలెత్తిచ్చారు. అసలు మామూలు చూపించారా? కళ్ళు నెత్తికెక్కి అహంకారంతో ఎలా ప్రవర్తించారు. తప్పుడు కేసులు, కిడ్నాప్లు, కబ్జాలు. అసలు కన్నేస్తే కబ్జా కదా, భూముల కబ్జాలు, నీకు ఇళ్ళు ఆక్రమణలు, డిస్టిలరీలు కబ్జాలు. అసలు మరీ పోర్టు కబ్జా చేస్తాడని ఎవడన్నా అనుకుంటాడా? సెజ్ కబ్జాలేంటి? ఈ పరిస్థితుల్లో ఇక మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా బెంబేలెత్తిపోతుంది అనమాట. ఏంటి, డీజీపీ ద్వారకా తిరుమలరావు, లేకపోతే రవిశంకర్ అయ్యన్నారు, లేకపోతే వీళ్ళందరూ లడ్డా, మహేష్ చంద్ర లడ్డా. ఇవాళ పోలీస్ ఇంత కఠినంగా వ్యవహరిస్తుంటే నిన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి కూడా అదే చెప్పాడు. ఏమని, ఇవాళ పోలీసు కనుక అసమర్థుడైతే నేరస్తులు రెచ్చిపోతారు. పోలీసులు సమర్థులయ్యారు కాబట్టే నేరస్తులు పారిపోతున్నారా? నిన్న సీఎం ఏమన్నారంటే పోలీసు కనుక అసమర్థంగా వ్యవహరిస్తే నేరగాళ్లదే రాజ్యం అవుద్దన్నాడు. ఇవాళ పోలీస్ సమర్థంగా వ్యవహరించబట్టే ఈ నేరస్తులంతా పారిపోతున్నారు అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.